షాందార్గా వేసి లైట్లు మాత్రం మొత్తం వాటర్. వా విజయవాడ మాత్రం టెంపుల్ మాత్రం సూపర్. విజయవాడ టెంపుల్ మాత్రం పొద్దుగాల చూపిస్తా మీకు. వాటర్ మాత్రం ఇంకా ఉంది. వాటర్ మాత్రం ఫుల్ వాటర్. స్వచ్ఛమైన వాటర్ చూడండి. మొత్తము లైట్లు ఎట్లేసారు. మొత్తం చుట్టుపక్కల మొత్తం ఫ్లైఓవర్ మీద మొత్తం లైట్లు వేసారు. మళ్ళాక 100 feet రోడ్డు. ఇట్లనే 100 feet రోడ్ అంటే ముంగడు పోయినాక 100 feet రోడ్ నుంచి కామినీ హాస్పిటల్ వస్తుంది. అక్కడ రమ్మన్నాడు. అక్కడ నుంచి ఏదో లొకేషన్ ఏదో చెప్పిన బిల్డింగ్. సరే ఆ బిల్డింగ్ పక్క పెట్టేసరి లైట్లు చూడండి. ఇక్కడ మొత్తం లైట్లు. మొత్తం 100 feet రోడ్ ఇది. పోయినాక దగ్గర 2వ పాయింట్కి వెళ్తున్నా. ఏదో మనిషి వచ్చింది తీసుకోవడానికి 2వ పాయింట్కి. కానీ లొకేషన్ కొడితేనేమో ఇక్కడ చూపించింది. అది కాదంట లొకేషన్. ఎక్కడనో ఏమో ఇద్దరికి ఏంటి ఇక్కడ ఎందుకు వచ్చినావు, ఇంకా ముంగడు పోవాలి మనం అది అని అంటుండు. సరే మళ్ళా ఆడికి పోయినాక కలుసుకుందాం. ఇక 1 పాయింట్ అయిపోతుంది. ఇక తెచ్చింది బాక్స్ ప్లీజ్ లాగలు అంట. ఇది 3వ పాయింట్ అయిపోయింది. ఇక 4వ పాయింట్ ఏలూరు రోడ్కి వెళ్ళాలి. మనకైతే ఇప్పుడు లొకేషన్ వచ్చేసింది. ముంగడు అయినాక రైట్ తీసుకోవాలి. మనకి ఇప్పుడు లొకేషన్ వచ్చేసింది. లొకేషన్ ప్రకారంగా వెళ్ళిపోదాం. ఇక ఏలూరు రోడ్డు. ఇక టిఫిన్ చేసే కాడ చూపిస్తాయి ఇక్కడ. ఇప్పుడే టిఫిన్ చేసేసిన. వెళ్ళకపోయినా బోర్డు ఇప్పుడు ఈ నుంచి కొట్టుడే బాదుడే బండి. ఇక కొట్టుడే ఇక తొందరగా వెళ్ళిపోవాలి. 12 వరకు వెళ్ళిపోతే అన్లోడ్ అయిపోతుంది బండి. ఇది ఇప్పుడైతే ఏడు ఆగేదే లేదు. డైరెక్ట్ అన్లోడ్ పాయింట్ కానీ ఆగాలి ఇక బండి. ఇక డైరెక్ట్ మొత్తం ఇప్పుడు అన్లోడ్ పాయింట్ కానీ అవుతుంది బండి. సరేనా? టిఫిన్ చేసేసి ఇక బయలుదేరుతున్నా. ఇక డైరెక్ట్ అన్లోడ్ పాయింట్లోనే ఆగుతాం. ఇక పోయి ఇక ఇక్కడ మొత్తం పొద్దు ఏం అమలాపురం తిరుగుతుంటే కానీ ఇప్పుడే మనము అయితే ఓకే. మనం రోడ్డు ఎట్లా మొత్తం రోడ్ మొత్తం రోడ్ క్లియర్. ముంగడు పోయినాక చూపిస్తా ఏదైనా మంచిగా కనబడితే పాయింట్ మొత్తం చూడండి. అమ్మ
దాన్ని ఇప్పుడు మన అన్లోడ్ పాయింట్ ఇంకా 50 కిలోమీటర్లు ఉంది. 50 కిలోమీటర్లు వెళ్ళిపోవాలి. ముంగట సెల్ ట్యాక్స్ వాళ్ళు ఆపారు. మన ఎట్లా చెప్పాలంటే నాకు ఊరి పేర్లు సరిగ్గా తెలియదు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఫస్ట్ టోల్ గేట్, సెకండ్ టోల్ గేట్ కాడ, సెకండ్ టోల్ గేట్ కానీ మంచిగా టెంట్ వేసుకొని కూర్చుర్రు. మంచిగా టేప్ పెడుతుర్రు. టేప్ పెట్టి కొలుతుర్రు బండి హైట్ ఉందా ఎట్లా అని. హైట్ ఉంటే చాలా నేర్చుర్రు, పంపిస్తుర్రు ప్రతి ఒక్క బండికి. జర ఎక్కడికి వెళ్ళు అక్కడ వచ్చేటోళ్ళు మాత్రం జర చూసుకొని రండి. కరెక్ట్ ఇప్పుడు ఎన్ని గంటలకు కాపీరు అంటే నాకు 11:30 కాపీరు, 11, 10:30 కాపీరు. మంచిగా టెంట్ వేసుకొని ఉన్నారు వాళ్ళు. అట్లా ఎట్లా చూడండి పచ్చదనం. ఇదిగో ముచ్చటగా 3వ పాయింట్కి వచ్చేసిన. అన్లోడ్ పాయింట్కి 3వ పాయింట్ తాడేపల్లిగూడెం. 3వ పాయింట్. ముచ్చటగా 3వ పాయింట్ వచ్చేసిన. సిటీలో ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు పోయినాక మాట్లాడదాం. కానీ అన్లోడ్ పాయింట్ మనది లాస్ట్ ఎండింగ్ ఉంటుంది. ఈ షాపులు మొత్తం షాపులే. ఇక్కడ హోల్సేల్ ఆయిల్ కానీ ఇవన్నీ దొరుకుతాయి. ఇక్కడ బట్నే ఉంది మన 3వ పాయింట్. ముచ్చటగా 3వ పాయింట్ ఇక్కడ దింపేసి ఇక బయలుదేరుడే. ఇక లాస్ట్ ఎండింగ్ ఉంటుంది. ఆ లారీలు ఉన్నాయి కదా, లారీల దగ్గర ఉంటుంది మనది అన్లోడ్ పాయింట్. ఇది అన్నాకనే అది ఆపినాం బండి. అన్నం తినేసి దీని నుంచి విజయవాడ 60 కిలోమీటర్లు. విజయవాడ అన్నం తినేసి బయలుదేరదామని ఆగినాం. అన్నం తినేసి బయలుదేరడానికి పండు కూడా ఎంత ఎర్రగైంది. భోజనం అన్నమాట. అన్నం తినేసి అన్నం స్టార్ట్ చేద్దాం. అన్నం తినేసి బయలుదేరదాం. బంద్ ఉంది. ఏదున్నా ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి పోవాలి. చిన్న బండ్లు, పెద్ద బండ్లకు నో ఎంట్రీ లేదు వచ్చేది. విజయవాడ పబ్లిక్ మాత్రం ఫుల్ ఉన్నారు. విజయవాడ కంకటూరు కమ్మటాలి. మా దగ్గర ఇప్పుడు మొత్తం దుర్గామాత పూజ. వీళ్ళంతా పెద్ద మనుషులు. ఫ్రెండ్స్, నా పేరు డ్రైవర్ శంకర్. ఇప్పుడే డీజిల్ కొట్టించుకున్నా.
డీజిల్ కొట్టించుకొని మనకి ఇప్పుడు 3 పాయింట్లు ఉన్నాయి. ఆ 3 పాయింట్లు అనేది ఎక్కడెక్కడ అనేది నేను చూపిస్తా, ఎక్కడెక్కడ పోతున్నా అనేది కొంచెం వీడియో పెట్టేస్తూనే ఉంటా. ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నా. మా ఇంటి దగ్గర అమ్మవారిని పెట్టినుండే, అమ్మవారి దగ్గర పోయి ఇక దర్శనం చేసుకొని ఇక తీర్థం ప్రసాదం తీసుకొని ఇక బయలుదేరిన. ఇప్పుడు కరెక్ట్గా 9:30 అవుతుంది. 9:30కు బయలుదేరిన. రైట్, ఓకే ఫ్రెండ్స్. ఇవాళ రామోజీ ఫిలిం సిటీ కాడ కలుస్తాయి ఇక మళ్ళీ. కస్టమర్ ఫోన్ వచ్చింది, వీళ్ళ నుంచి నరసరావుపేట పోవాలంట. నరసరావుపేటకు ఒక పాయింట్, నరసరావుపేటలో దింపేసినాక చక్కగా అన్న నుంచి విజయవాడ ఇంకొక పాయింట్కి విజయవాడ ఆటోనగర్ అని చెప్పిండు. నరసరావుపేట నుంచి మళ్ళా విజయవాడ పోయి విజయవాడలో దింపేసి ఒక పాయింట్ 2 పాయింట్లు ఇంకొక పాయింట్ ఎక్కడ అనేది పొద్దుగాల చెప్తాను, పొద్దుగాల చెప్పేస్తా. రైట్ ఫ్రెండ్స్, ఓకే. ఇప్పుడైతే నరసరావుపేట పోయినాక కలుసుకుందాం. ఇక ఇప్పుడైతే సెకండ్ పాయింట్కి వచ్చేసిన, ఇక్కడ అన్లోడ్ పాయింట్కి. సెకండ్ పాయింట్ అన్లోడ్ చేసేసినాక ఇవ్వాలి. మనుషులను దొరకడానికని పోయిండు, మనుషులు దొరకడానికని పోయిండు. ఇప్పుడైతే మనము ఇక్కడ ఒక పాయింట్ అయితే అయిపోయింది. ఇంకొకటి విజయవాడ ఆటోనగర్ ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనము విజయవాడ ఆటోనగర్కి వెళ్ళిపోవాలి. ఇదే రోడ్డు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి విజయవాడ ఆటోనగర్ మెయిన్ రోడ్ ముంగట ఉంది. మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ అయితే ఒక పాయింట్ అయిపోయింది, దింపేసిన. అంటే దింపేసినామంటే మనం హెల్ప్ చేస్తే వాళ్ళు తనదన దింపేసుకుంటాం. మనకే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి తొందరగా దింపేసిన, అయిపోయింది. చలో ఇప్పుడు విజయవాడ ఆటోనగర్కి వెళ్ళిపోదాము. మెయిన్ రోడ్కి ఎక్కినాక చూపిస్తాను. నేను చిలకలూరుపేట నుంచి వెళ్ళిపోవాలంట. చిలకలూరుపేట మెయిన్ రోడ్ వచ్చినాక చూపిస్తాను. ఇక టీ తాగుదాం మన అభ్యా రండి. మన గుంటూరు విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్తాం కదా, ఫస్ట్ టోల్ గేట్ కాడ ఉన్నా అన్నమాట. ఇక్కడ టోల్ గేట్ చూపిస్తా చూడండి. ఇక టీ తాగుతున్నాం. పొద్దుగల ఇప్పుడైతే 5 అవుతుంది. 5 గంటలకు టీ బ్రేక్. కానీ ఫుల్ వర్షం, షర్ట్ మొత్తం పచ్చిగా అయిపోయింది. ఇవ్వండి టోల్ గేట్ కాడ ఉన్నా. ఇప్పుడు టీ తాగుతున్నాం. ఆ టీ షాప్లో తాగుదాం అనుకున్నా, కానీ ఆ టీ షాప్లో మొత్తం పాటలు పెట్టాడు అందుకోసం అని. ఇదిగో మొత్తం టోల్గేట్ కాడ టీ తాగేసి మెల్లగా బయలుదేరి వచ్చింది. ఎట్లాగా అన్లోడ్ పాయింట్ 6 గంటలకు ఉంది. 6 గంటలకు అన్లోడ్ పాయింట్. ఒక పాయింట్ అయిపోయింది, ఇది ఇంకొక పాయింట్. బండి లుక్ చూడండి, బండి టీ తాగేసి బయలుదేరుతున్నాం. ఇప్పుడే మరిపాల్ హాస్పిటల్ దాటేస్తున్నా. మరిపాల్ హాస్పిటల్ దాటగానే కానీ మనకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వాటర్ చూడండి, ఫెసిలిటీగా ఎట్లుంటుంది. వాటర్ ఫుల్ వాటర్ చూపిస్తా చూడండి.